బ్రేకింగ్ న్యూస్ పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కొంతమందికి గాయమైంది. పీవీ ఎక్స్ప్రెస్ వేపై అధిక వేగంతో వెళుతూ ఉంటుంటారు. చాలాసార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా వెనుక నుంచి అతి వేగంతో వచ్చిన వాహనం ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజేందర్ నగర్ పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 235 ఫిష్ బిల్డింగ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న వాహనం డివైడర్ మీదకి వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇంజిన్లో నుంచి ఆయిల్ కూడా, కూలెంట్ ఆయిల్ కూడా లీక్ అయిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఆ వెనుక ఉన్న కారు కూడా ముందు భాగం దెబ్బతిన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ముందు వెళ్తున్న కారు మాత్రం వెనుక పార్ట్ ఎక్కువగానే ధ్వంసమైంది. కారులో ఉన్న వారికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారు కారులో ఉన్న ప్రయాణికులు. కొంచెమైతే ఫ్లైఓవర్ పైనుంచి ఆ కారు కింద పడి ఉండుంటే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేది అని అక్కడ ఉన్న వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. పీవీ ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్ మెహదీపట్నం రూట్ను కూడా పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వారిని పక్క కూర్చోబెట్టారు. తర్వాత అంబులెన్స్ వచ్చిన తర్వాత వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం దృశ్యాలు చూస్తూ ఉంటే అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. వెనుక నుంచి వచ్చిన ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాహనం వెనుక నుంచి వచ్చి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. అతివేగంతో వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఇటీవలి కాలంలో వెనుక నుంచి వస్తున్న వాహనాలు ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొంటున్న ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఒకసారి మీరు రోడ్డుపై వెళ్తూ ఉన్నప్పుడు గమనించండి. పక్క వాహనాల్లో ఉన్నవారిని గమనించండి. కార్లలో ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటో నాకు తెలియదు. బహుశా అధిక వేగం కావచ్చు, ఇంకేదైనా కూడా కారణం కావచ్చు. కానీ అధిక వేగంతో వెళ్తూ సెల్ ఫోన్ చూస్తూ కార్లు నడుపుతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. మీరు రోడ్డుపైన వెళ్తూ ఉన్నప్పుడు పక్క కార్లో ఉన్న వాళ్ళని గమనించండి. సెల్ ఫోన్లు నడుపుతూ ఒక్కొక్కసారి వీడియో చూస్తూ కూడా కార్లు నడుపుతున్న దుర్మార్గులు తయారయ్యారు. ఇలాంటి వాళ్ళు మనకి రోడ్లపైన కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పీవీ ఎక్స్ప్రెస్ వేపై వెనుక నుంచి వచ్చి ఆ కారు వేగంగా ముందు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో ఆ కారు ప్రమాదానికి గురైంది. ఆ ముందు వెళ్తున్న కారు డివైడర్ మధ్య భాగంలోకి వెళ్ళిపోయింది. ఒక పక్కగా రైట్ సైడ్కి ఒరిగిపోయింది. కారులో ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి. కొంచెంలో త్రిటిలో ప్రమాదం తప్పింది. ఒకవేళ ఆ రైలింగ్ను ఢీకొని ఆ కారు కింద పడి ఉన్నట్లయితే ప్రమాదం ఎక్కువగా ఉండేది. ఆ కింద ఎవరైనా వెళ్తూ ఉన్నట్లయితే వాళ్ళపైన పడినట్లయితే ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగి ఉండేది. ఆ ప్రమాదంలో గాయపడిన వారిని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? రంగారెడ్డి రాజేంద్ర నగర్ లో ఏదైతే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే నుంచి ఉన్న ఫ్లైఓవర్ పైన అయితే ఇదంతా పూర్తిగా జరిగిందని తెలుస్తుంది. పిల్లర్ నంబర్ 235 ఈ పిల్లర్ బిల్డింగ్ దగ్గర ఎన్ఎఫ్డిసి అనే ఒక దానిపైన ఇదంతా కూడా ఫ్లైఓవర్ నుంచి 2 వెహికల్స్ వెళ్తుండగా పూర్తిగా కూడా 2 వెహికల్స్ కూడా స్పీడ్ లో ఉన్నాయి. ఓవర్ స్పీడింగ్ మీద ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్న సమయంలో ముందు కార్ని వెనుకగా కారు ఢీకొనడంతో, బలంగా ఢీకొనడంతో 2 కార్లు కూడా యాక్సిడెంట్ అయితే పూర్తిగా చోటు చేసుకున్నాయి. దాంట్లో ఉన్న ప్రధానంగా డ్రైవర్లు కాకుండా ఎవరైతే విండో సీట్ దగ్గర ఉన్న వ్యక్తులు మాత్రము అక్కడ డివైడర్ కి వాళ్ళు గుద్దుకొని మరి వాళ్ళు బోల్తా కొట్టి కింద పడిపోవడం అయితే జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. వాళ్ళిద్దరికి కూడా, బాధితులిద్దరికి కూడా తీవ్రమైన గాయాలు జరిగాయి. వెంటనే వాళ్ళని హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారు. ఇద్దరిని కూడా తీవ్ర గాయాలైన వ్యక్తులను కూడా ఎక్కడైతే అంబులెన్స్ వచ్చే వరకు కూడా వాళ్ళకి మంచినీళ్ళు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళని కూర్చోపెట్టి కొంచెం కాటన్ ఇవ్వడం కూడా జరిగింది. పూర్తిగా కూడా ఇదంతా కూడా ఓవర్ స్పీడింగ్. అదే విధంగా ఇటీవల కాలంలో చాలా మటుకు ఏదైతే డిస్టెన్స్ అంటే వెహికల్ టు వెహికల్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఆ ఫీట్ అట్లీస్ట్ 10 feet కూడా డిస్టెన్స్ పై ఏదైతే మెయింటైన్ చేయకుండా ఈ యాక్సిడెంట్లు అన్ని తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా శంషాబాద్ నుంచి మేదిపట్నం వెళ్తున్న పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా నిలిపివేయడం అయితే జరిగింది. అంతా కూడా ట్రాఫిక్ జామ్ ప్రస్తుతం అని కూడా చెప్పొచ్చు. ముందు వెళ్తున్న ఏదైతే టాటా కార్ని వెనక ఉన్న హోండా కార్ అయితే బలంగా ఢీకొట్టడంతో అద్దాలు, వెనక ఉన్న కార్ మాత్రం పూర్తిగా డ్యామేజ్ జరిగింది. ముందున్న కారు మాత్రం కొంత డ్యామేజ్ జరిగింది. అయినప్పటికీ కూడా ప్రమాదం కొద్ది సెకండ్స్ లో ప్రమాదం తప్పిపోయిందని అక్కడ చుట్టుపక్కల
అవకాశాలు ఉన్న వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు కూడా ఒకవేళ ఇంకా ఓవర్ స్పీడ్ అయ్యి ఉంటే ఆ వెహికల్ ఎవరైతే కార్ నడుపుతున్న వెహికల్ ముందు ఉన్న వెహికల్ అతను బ్యాలెన్స్ చేసుకుపోయి ఉంటే అది డివైడర్ కు గుద్దుకొని అక్కడ ఉన్న బ్రిడ్జ్ నుంచి ఎగిరిపడి కింద పడే అవకాశాలు ఉన్నాయి. భారీ ఎత్తున ప్రమాదం జరుగుతున్నాయి, కానీ ప్రాణాలు కాపాడుకున్నామని స్థానికులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. రాజేంద్ర నగర్ పివి ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న కారును వెనుక నుంచి వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టడంతో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రమాదం జరిగింది. ఆ కారులో ఇంజిన్ నుంచి ఆయిల్ కూడా లీక్ అవుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కారు డివైడర్ మధ్యకి వెళ్ళి రైట్ సైడ్కి ఒరిగిపోయింది. కారులో ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి. త్రిటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ కారు రైలింగ్ని ఢీకొని కింద పడున్నట్లయితే ప్రమాదం ఇంకా భారీ స్థాయిలో ఉండేదని చెప్తున్నారు. కొంచెం అయితే అంత పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. త్రుటిలో అదృష్టం బాగుండి అందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు, కానీ గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. శంషాబాద్ మెహదీపట్నం రూట్ను పోలీసులు నిలిపివేశారు. దీనికి కారణం అధిక వేగంగా పోలీసులు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో అధిక వేగంతో పాటు కార్లో డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ చూస్తూ వీడియోస్ చూస్తూ ఉన్న ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక్కసారి సెల్ ఫోన్ చూస్తూ కార్ డ్రైవింగ్ ఘటనలను మీరు చూసినట్లయితే మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.